సిపిటియో వర్ధిల్లాలే వర్ధిల్లాలే ఓలా ఊబర్ రంగానికి దానికి వెల్ఫేర్ బోర్డు కూడా కావాలని అన్నాం. వెల్ఫేర్ బోర్డుతో పాటు పైన చట్టం ఏ చట్టం అయితే వర్తిస్తుందో దానిపైన లేబర్ చట్టం వర్తిస్తుందా, ట్రాన్స్పోర్ట్ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు లేబర్ వెల్ఫేర్ యాక్ట్ని కార్మిక హక్కుల కొరకు దేశవ్యాప్త సమ్మె జరగటం లేదు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించాలనే ప్రధాన అంశం ఇవాళ అందరిలో ఉంది. దేశ పరిపాలకులు కార్మిక వర్గాన్ని, ఈ దేశంలో ఉన్న సగభాగం కార్మిక వర్గం, అందులో సగభాగంగా ఉన్నటువంటి మహిళా లోకం ఇవాళటి సభలో పాల్గొన్న తీరు చూస్తే ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించడానికి దీన్ని అడ్డుగొట్టే శక్తులకు ఒక హెచ్చరికగా కనిపిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. అఖిల భారత వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, అలాగే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ మీతో భాగం కావటానికి చాలా మంది అనుకుంటారు. పక్కన జరుగుతుంటే, పక్కన నష్టం జరుగుతుంటే, పక్కన ప్రాణాలు తీస్తుంటే నా ప్రాణం బాగానే ఉంది కదా, నాకెందుకులే అని చెప్పి భావించే తత్వం నుంచి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గం అంటే అంతా మీరు ఏకమే, ఉద్యోగులు ఏకమే, కార్మికులు ఏకమే, జర్నలిస్టులు పత్రికా సిబ్బంది ఏకమే, వీరందరినీ అణిచి తీరుతామని చెప్పి కంకణం కట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఇవాళ మన ముందుంది. స్టేట్ ప్రెసిడెంట్ నుంచి మేమందరం సిపిటి నుంచి ఈరోజు మన మద్దతు తెలిపనికి ఇంద్రపర్ రావడం జరిగింది. సమస్యలు ఏంటంటే, అయ్యా ఈరోజు ఈ స్పీడ్ గవర్నర్ తీసుకొచ్చి గవర్నమెంట్ పక్క రాష్ట్రాలలో 2,000, 2,500, 3,000 బిగిస్తే మన తెలంగాణ ప్రభుత్వం 6,000 నుంచి 7,000, 8,000 దాకా వసూలు చేస్తుంది మన డ్రైవర్ల దగ్గర. ఇది చాలా అన్యాయం. మరి ప్రభుత్వం దీని గురించి కూడా ఒకసారి మరి డ్రైవర్ గురించి ఆలోచన కోరుతున్నాము. అదేవిధంగా మరి ఈ బుకింగ్ క్యాన్సల్ అని ఓలా ఊబర్ మీరు చేసే బుకింగ్ క్యాన్సల్లకు 500 రూపాయలు, 1,000 రూపాయలు, 2,000 అని ఓలా ఊబర్ సంస్థలు వేస్తే ఇది మరి గవర్నమెంట్తో కుమ్మక్కై మరి ఓలా ఊబర్ సంస్థలు మనం దోసుకుంటున్నాయి. దీని గురించి కూడా మరి ప్రభుత్వం పట్టించుకుంటలేదు. అయ్యా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు తెలంగాణ వచ్చే ముందల మన డ్రైవర్లు అందరినీ సాయం పొంది మరి మేము అందరం మద్దతు తెలిపిన, నేనే 250 బండ్లు సికింద్రాబాద్ నుంచి ర్యాలీ తీసుకుపోయి తెలంగాణ భవన్కి మద్దతు తెలిపిన. ఆ రోజు మరి కేసీఆర్ మీకు ఎప్పటికైనా సపోర్ట్ ఉంటా బంగారు తెలంగాణ తీసుకొచ్చి మీ చేతులు పెడతా అన్నాడు. ఈ రోజు వరకు అన్ని కులాలకు సంఘాలకు వేలకు ఇస్తున్న మరి డ్రైవర్ జాతిని కులాన్ని మర్చిపోయిండు. మరి ఎందుకు మర్చిపోయిండో మరి కేసీఆర్ గారికి మరి ఒకసారి ఇది కూడా మీరు గుర్తించాలి. అయ్యా కేసీఆర్ గారు, మీ ఇంట్లో కూడా నా జాతి డ్రైవర్ ఉన్నాడు, అది మరి మర్చిపోతున్నారు మీరు. అందరు మీ డ్రైవర్ని తలుచుకుంటే నువ్వు బయట కూడా కాలు పెట్టలేవు, అది గుర్తుపెట్టుకో. అయ్యా కేసీఆర్ గారు, మిమ్మల్ని అడుగుతున్నా, మా డ్రైవర్ జాతిని ఎందుకు మీరు గుర్తిస్తలేరు? మాకు హెల్త్ కార్డు లేవు, ఇన్సూరెన్స్ లేవు. ఎన్నిసార్లు మేము వచ్చి వినతి పత్రం ఇచ్చినా, కమిషనర్కి ఇచ్చినా ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు. మీడియా మమ్మల్ని వాయిస్ తీస్తూ పెడుతుంది కానీ మరి మీడియా చూపిస్తుందో లేదో మీడియా సభ్యులకు కూడా నేను కోరుతున్నా. అయ్యా గవర్నమెంట్ మీడియా తీసుకుపోయి మా సమస్యలు అలా ముందర పెట్టాలని మీ మీడియా సభ్యులకు నేను కోరుతున్నాను. జై తెలంగాణ, జై సిటిబిసియు, నిలబెట్టుకునేటువంటి డిమాండ్లు దేశాభివృద్ధికి తోడ్పడాలి అంటే, దేశం అభివృద్ధి చెందాలి అంటే కార్మికులకి తక్కువ వేతనాలు ఇవ్వడం వల్ల అది జరగదు. కార్మికులకి తగినంత వేతనాలు, జీవించగలిగేటట్టు ఆత్మగౌరవంతో బతికేటటువంటి వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కావాలని, రెగ్యులరైజేషన్ ని చేపట్టాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఈ దేశంలో ఉంది అని, అలాగే ఈ దేశంలో భద్రతకు సంబంధించి, దేశ రక్షణకు సంబంధించినటువంటి రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, అట్లాగే
ప్రభుత్వం చేపట్టింది. మరోవైపు విపరీతమైనటువంటి ధరలతో, అధిక ధరలతో ఈరోజు కార్మిక వర్గం బతకడానికి, జీవించడానికి సరిపోయినటువంటి పరిస్థితులు లేని కారణంగానే ఈరోజు భారతదేశ కార్మిక వర్గం సమ్మెకు పూనుకున్నాయి. సమ్మె చేపడితే చర్య తీసుకుంటామని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పేపర్లలో ప్రకటించింది. మనం అడుగుతా ఉన్నాం ఏంటంటే, ఈరోజు భారతదేశ కార్మిక వర్గం పోరాడితే సాధించుకున్నటువంటి హక్కులు, చట్టాలు భారతదేశంలో చాలా ఉన్నాయి. అలాంటి చట్టాలు, హక్కులన్నింటినీ ఈరోజు మార్చే అధికారం మీకెవరికి ఇచ్చారు? మీకెవరిచ్చారని 40 కోట్ల మంది కార్మిక వర్గం అడుగుతా ఉంది. ఈ భారతదేశంలో నాకు బతకడానికి నేను శ్రమ చేస్తున్నాను, నేను కష్టపడుతున్నాను, నా శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వాలి అని కార్మిక వర్గం డిమాండ్ చేస్తుంటే, మేము బతకడానికి 174 రూపాయలు చాలు అని మాట్లాడే హక్కు మీకెక్కడిది అని చెప్పి కార్మిక వర్గం ప్రశ్నిస్తా ఉంది. ఈరోజు మీరు మంత్రులు, ముఖ్యమంత్రులు లేదా కేబినెట్ మంత్రులు, కేంద్ర మినిస్ట్రీ మీకెంత జీతాలు వస్తున్నాయి? మీరు ఏటా పెరుగుతున్న కండగలవాడే మనిషి, పిండి తింటే కండగలవాడే మనిషి. ఈ సురోవరం దేశం ఉంటే దేశమే గతి బాగుపడున్నాయి అన్నాడు మహాకవి. వెనకడికి ఒక రాజు గ్రామాలు ఊళ్ళు తగలబడుతుంటే సంగీతం వినుకుంటూ పిడేలు వాయించుకున్నదట. సరిగ్గా ఈనాడు నిలయ చక్రవర్తి ఎట్లా ఊరు తగలబడుతుంటే, దేశం తగలబడుతుంటే పిడేలు వాయిస్తున్నాడు, ఈనాడు దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రులు పిడేలు వాయించుకుంటూ సంగీతం వింటున్నారు. జనాలు, ప్రజానికం, అష్ట కష్టాలు పడుతున్న ప్రజానికానికి తగిన భద్రత లేని ఈ భారతదేశంలో, ఈ దేశాన్ని పాలిస్తే మంచి అత్యధికం రానుంది, మంచి దినాలు వస్తున్నాయి, సబ్కే సాథ్ సబ్కే వికాస్ అని మాట్లాడిన మోడీ గారు ఎక్కడున్నారు? నిన్నదాకా మొన్న గుజరాత్ రాష్ట్రంలో ఎంత దయానీయమైన సంఘటన! ఈ సభ్య సమాజంలో మొత్తం భారత సమాజమే చాలా చింతించాల్సిన విషయం, చాలా దుఃఖించాల్సిన విషయం. మహారాష్ట్ర చెరుకు కూలీలు, చెరుకు నరికే మహిళా కూలీలు తమ రోజు పని చేయడానికి రెగ్యులర్గా పని దొరకాలంటే ప్రతి నెలసరి వస్తే పని ఆగిపోతుందని గర్భసంచులే తీసివేసుకున్న దౌర్భాగ్యం ఈ మహారాష్ట్రలో ఉంది. ఎంత ఘోరమైన విషయం ఆలోచించాలి. 10 सेंट्रल ट्रेड यूनियंस मिलकर भारत बंद का काल दिए हैं, इसलिए कि 4 तारीख की मीटिंग हुकूमत से फेल्यूर हो गई। जो हुकूमत पूरे ट्रेड यूनियन चाहते हैं कि ये हुकूमत जो है ना एंटी वर्किंग क्लास पॉलिसी छोड़ दें, मुआफिक वर्किंग क्लास है ना रुझान की तरफ आए, मगर हम देख रहे हैं कि ये हुकूमत जो है ना प्राइवेटाइजेशन की तरफ जा रही है, आउटसोर्सिंग की तरफ जा रही है। पूरे 10 एयरपोर्ट्स प्राइवेट कर दिए गए हैं और एयर इंडिया को पूरा फरोख्त करने के लिए तैयार है, रेलवेज को जो प्राइवेटाइज करने के लिए तैयार है। तो इन तमाम चीज़ों को देखने के बाद हमने गवर्नमेंट को वार्निंग दी और आज हम देख रहे हैं कि 25 करोड़ जो वर्किंग क्लास वर्कर जो है ना आज की इसमें पार्टिसिपेट कर रहे हैं, जो दुनिया का सबसे बड़ा जो है ना स्ट्राइक केबल को बोल सकते हैं। अभी भी वक्त है कि हुकूमत जो है ना इन तमाम चीज़ों को समझे कि जब इतने बड़े ऑर्गेनाइजेशन AITUC, CITU और जो ना INTUC, HMS, तो ये तमाम इतने बड़े बड़े 10 ऑर्गेनाइजेशन जो है ना हुकूमत से यही अपील करते करते आज है ना उनको वार्निंग देने के ऊपर आए हैं। हम चाहते हैं कि हुकूमत इमीडिएटली जो है ना अपना जो वर्किंग क्लास के खिलाफ जो उनका ये एटीट्यूड है ख़त्म करके प्रो वर्किंग क्लास की तरफ आए, ये आउटसोर्सिंग ख़त्म कर दें और प्राइवेटाइजेशन की तरफ के जो दीवानावार जो जा रहे हैं वो जो है ना हिंदुस्तान के लिए ख़तरा है। तो ये हम मोदी हुकूमत को वार्निंग देना चाहते हैं कि कम से कम आज के ये 25 करोड़ जनता जो पार्टिसिपेट करी है उसको देखने के बाद उनकी आंखें खोलें और वो जो सीधे रास्ते पर आए। मैं साहब है TNTC मेडचल जिला प्रेसिडेंट, बोले तो वर्कर्स यूनियन प्रेसिडेंट हूँ मैं। हमारा वर्कर्स को बहुत परेशानी में डाल रहे। मोदी साहब मैं भी चाय वाला वो वाला ये वाला बोल के उन्हें सीट में बैठने के बाद सबको ये कर रहे, उन्हें बोले तो दबा दे रहे और क्या कर रहे, ये गैस के हिसाब में भी उन्हें सबको लड़ाई चला रहे।
ये तो सही नहीं होता, उसको निकालना पड़ता। वही है, तेलुगु में बोल रहा। मोदी जी ने वर्ल्ड बैंक का ताबेदारी के नाते पे काम कर रहे, वो गवर्नमेंट का प्रतिनिधि भूल जा रहे। इस विषय में आपको ये पूरा इकट्ठा होने का मौका मिला। ये मौका में हमारा डिमांड से है कि BSNL में 95,000 एम्प्लॉइज दिया गया है, वो वर्ल्ड बैंक के गाइडलाइंस के नाते पे बैंकिंग सेक्टर को प्राइवेटाइजेशन किया, एयरलाइंस को प्राइवेटाइजेशन किया, पूरे पब्लिक भी कल के दिन पाकिस्तान को हैंड ओवर करेगा और दूसरे मुल्क को हैंड ओवर करेगा, मगर इसको देश को पालन करने का अधिकार नहीं है। इसको जल्दी से जल्दी इसको बरतरफ करे तो उतना जितना अच्छा हुआ उतना अच्छा होता। ये बरतरफ करने का अधिकार पब्लिक को ही रहता है, इसलिए पब्लिक में हम जागरूकता करके उसको चैतन्य करके पब्लिक में उसको मोटिवेट करके गवर्नमेंट के अगेंस्ट में हम ये पूरा इकट्ठा होके मिनिमम वेजेस एक्ट, मोटर व्हीकल एक्ट, एंटी प्राइवेटाइजेशन एक्ट, हर चीज पब्लिक में लेके आने के लिए हम पब्लिक जो भी जवाबदारी होता है, प्राइम मिनिस्टर हो, चीफ मिनिस्टर भी हो, उसमें अल्टीमेट पब्लिक में गोल मिलता, पब्लिक में उसको जवाब मिलता बोल के पब्लिक को मोटिवेट करके हम ये आशय लेकर पब्लिक में जा रहे हैं। ये मीडिया मित्रों को भी धन्यवाद करते हुए हम ये कार्यक्रम जो लेकर जा रहे हैं उसको आगे लेकर चलना है करके सबको ये विनती करते हुए समाप्त करो। थैंक यू। बुच्छैया, मेरा नाम बुच्छैया है, मैं आर्थिक विभाग में रिटायर्ड एम्प्लॉय हूँ, मिनिस्टर ऑफ फाइनेंस, गवर्नमेंट ऑफ इंडिया में ट्रेड यूनियन में TNTC ऑर्गेनाइज सेक्रेटरी हूँ। इनके तरफ से आज मिनिस्टर ऑफ फाइनेंस में बड़े घोटाले आ रहे, जनरल मैनेजर को जेल को भिजा रहे, फिर भी ये गवर्नमेंट होश में नहीं आ रहे, किधर सो रहे किधर जा रहे। ये पट्टवारीदारों को कैपिटलिस्ट को मौका दिया जा रहा है। कुछ बोला तो इमेजिनेशन, कुछ मजहब कुछ सिद्धांत, वो सिद्धांत लेकर सिद्धांत बोलता है मगर सिद्धांत इम्प्लीमेंट करने वाला ने अल्टीमेट सिद्धांत है कि मानवता दुखत के ऊपर चलना है। ये सेक्युलर कंट्री है, ये सेक्युलर कंट्री के नाते पे सेक्युलरवादी होना, मगर ऐसा मतभेद करके भाई में ये आग लगाना ठीक नहीं है। हम भाई बंधु से आगे चलने के लिए हमारा भारत माता देख रहे हैं। थैंक यू। मेरा नाम नरसिम्हा है। मैं निम्स इंस्टीट्यूट मेडिकल साइंस पंजागुट्टा में काम कर रहा है, वो आउटसोर्सिंग काम कर रहा है। अब मैं काम कर रहा है 30 साल से मजदूर काम कर रहा है वहाँ निम्स में। क्यों तो पूरा गवर्नमेंट चला गया, मगर अब तक परमानेंट किसकी भी नहीं हुआ। और केसीआर आके केसीआर बोला और केसीआर धरना करने के बाद वो निरादीक्षा निम्स में करा, जब बोला और मैं अपना तेलंगाना आए तो पूरा अपना कॉन्ट्रैक्ट सिस्टम निकल जाएंगे बोल के केसीआर बोला। अब वो बोला मगर आप उसको पूरा सेवा करा निम्स में, अच्छा हुआ चला गया, मगर वो तेलंगाना आए वो तो एक बात बोल रहा है, तेलंगाना का बात चेंज कर रहे हैं। की बोले तो अब निम्स में कुछ भी तनख्वाह है 10,000, मगर अब मैं डिमांड क्या है लेबर सेंटर में बोला, वो कोर्ट सुप्रीम कोर्ट बोला समान समान वेतन दे बोल के, सुप्रीम कोर्ट बोला था भी नहीं सुन रहे गवर्नमेंट, और मोदी प्रभुत्व नहीं सुन रहे, केसीआर प्रभुत्व नहीं सुन रहे। और अब मौके में आए पूरा मजदूर मिलके ये पोराट करेंगे और वक्त पड़े तो केसीआर के हटेंगे पूरा मिलके, और केसीआर भी हटेंगे। अपना डिमांड क्या बोला तो पीछे जरूरी और परमानेंट होना जरूरी, आपको 21,000 देना पड़ता है, नहीं तो अब कब आने राजकीय में बीजेपी मोदी की केसीआर को हटा जाएंगे। आज जो तेलंगाना स्टेट टैक्सी एंड ड्राइवर्स जॉइंट एक्शन कमेटी बंद का ऐलान किया गया, नेशनल स्ट्राइक के अंदर अब तेलंगाना में भी जनरल स्ट्राइक के लिए डिक्लेयर किया गया। यहाँ पे आईफेड के तरफ से ऑलरेडी JAC की तरफ से हम लोग बंद का ऐलान किया गया। आज आप सुबह देखे गया तो करीब 3,000 कैब्स एयरपोर्ट के ऊपर कहाँ के वहाँ पे रुक गए। पूरे ड्राइवर्स इसके अंदर सिंबल एकदम सिंबॉलिक प्रोटेक्ट करते हुए अपने फोन स्विच ऑफ करके
ओला उबर के बुकिंग्स ले लिए एयरपोर्ट पे। आज बहुत बड़ा ये हमारे ड्राइवर्स की जीत हर कदम पे हो रही है। और यहाँ पे देखा गया तो जो सेंट्रल गवर्नमेंट के और स्टेट गवर्नमेंट के पॉलिसीज है वो ड्राइवर के जानों से खेल रहे हैं। और हमारे पास मीटर, जो कैब्स के पास मीटर लगा हुआ है, वो मीटर अभी तक इम्प्लीमेंट नहीं हुआ और कैब्स को मीटर इम्प्लीमेंट होना जरूरी है। एट द सेम टाइम स्पीड गवर्नर्सी के नाम पे यहाँ पे 7,000 रुपया लिया जा रहा है। वही अपने बाजू के देश में 3,000 रुपए में स्पीड गवर्नर्सी, 2,500 रुपए में स्पीड गवर्नर्सी मिल रहा, तो अपने पास 7,000 8,000 रुपए ले रहे हैं। तो इसके ऊपर भी इम्प्लीमेंट होना चाहिए। एक तरफ से पुलिस चालान 5,000 रुपए जो ओला उबर राइड कैंसिल करे तो डाला जा रहा है। मैं ये सवाल कर रहा हूँ कि अगर जब बुकिंग कैंसिल करने की वजह बहुत रहती ड्राइवर्स, अगर जब वो नहीं जा सके आप लोग हमारे पे चालान डालना बहुत बुरा तरीका है। इसके लिए हम लोग आज जेएसी के तरफ से हम लोग और नेशनल एफएट के तरफ से भी हम लोग यहाँ पे इसको कनेक्ट करते हुए इस चीज को पब्लिक के अंदर लिख जाते हुए पूरे ड्राइवर जो जेएसी के एसोसिएशन के प्रेसिडेंट है उन लोग सबका हम शुक्रिया అదా कर रहे हैं। రాజశేఖర్ రెడ్డి తెలంగాణ క్యాబ్ డ్రైవర్ యూనియన్ జనరల్ సెక్రటరీని। ఏదైతే ఈ రోజు నేషనలైజేషన్ యూనియన్స్ జాతీయ యూనియన్స్ ఉన్నాయో అవన్నీ దేశవ్యాప్త సమ్మె బంద్ పిలిపించినందుకు దాంట్లో మా క్యాబ్ వాళ్ళు కూడా మద్దతు తెలుపుతూ ఈ సమ్మెలో సంఘీభావం తెలుపుతూ మేము బంద్ ప్రకటిస్తున్నాము। ఎందుకనంటే మన రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా డ్రైవర్లకు ఒక సంక్షేమ సంఘం కానీ సంక్షేమ నిధి కానీ డ్రైవర్లకు ఒక న్యాయం అనేది జరగట్లేదు। కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి విధానాలు, దానికి తగ్గట్టు స్టేట్ గవర్నమెంట్ అవలంబిస్తున్న విధానాలు మా డ్రైవర్ల మీద మూలిగా నక్క మీద తాటుబండి పడ్డట్టే ఉన్నది। కాబట్టి ఏదైతే 2019 మోటార్ వెహికల్ యాక్ట్ అమెండ్మెంట్ ఉందో దాన్ని ఎమ్మటే రద్దు చేసుకొని మన డీజిల్ రేట్లను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి డ్రైవర్ల వ్యవస్థకు న్యాయం చేయాలనేసి మేము ఈ బంద్ ప్రకటిస్తున్నాము, బంద్లో పాల్గొంటున్నాము। ఏదైతే ఐటీ సెక్టార్లో ఉన్నటువంటి క్యాబ్ డ్రైవర్లందరికీ కూడా ఇప్పటి వరకు 6 రూపాయలు 7 రూపాయలు ఇస్తున్నారు। ఇప్పటికి డీజిల్ రేట్ 75 రూపాయలు ఉంటే ఇది క్యాబ్లకు ఇచ్చేటువంటి రేట్ ఏదైతే ఉందో 2013 2014 అనుగుణంగా ఉన్నటువంటి డీజిల్ రేట్లకు అనుగుణంగా డిసైడ్ చేసినట్టు రేటు, కానీ 75 రూపాయలు ఉన్నది, కానీ అదే రేట్ ఇస్తున్నారు। ఈ ఐటీ సెక్టార్లో కొన్ని గుత్తాధిపత్యంగా కొన్ని వెండర్లు కలిసి ఈ డ్రైవర్ల మీద దాదాపు 40,000 మంది క్యాబ్ డ్రైవర్ల మీద గుత్తాధిపత్యం చెలాయించుకుంటూ డ్రైవర్లకు రావాల్సినటువంటి మినిమం రేటు రాకుండా వాళ్ళు చలామణి చేస్తూ ఉన్నారు। కాబట్టి మేము ఇమ్మీడియట్లీగా ఐటీ సెక్టార్లో ఉన్నటువంటి వెండర్ వ్యవస్థ రద్దు చేసి డీజిల్ జీఎస్టీ పరిధిలో తీసుకొచ్చి, ఇంకోటి అగ్రిగేటర్స్ కంపెనీస్ ఏదైతే రైడ్ క్యాన్సిల్ చేస్తే 500 రూపాయలు ఈ చాలన వేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్, దాన్ని ఎమ్మటే రద్దు చేసి ఏదైతే 2019 మోటార్ వెహికల్ యాక్ట్ ని అమలు చేయకుండా చూసుకోవాలనేసి మా యొక్క ప్రధాన డిమాండ్లు। एसके मुख्तार पाशा, इंडियन फेडरेशन ऑफ ट्रेड यूनियंस IFTU नेशनल जनरल सेक्रेटरी। आज जो मोदी सरकार के खिलाफ में देश भर में 25 करोड़ लोग और तेलंगाना में 25 लाख लोग ये मजदूर लोग जो स्ट्राइक में शामिल है, पूरे मजदूर लोग जो स्ट्राइक में शामिल है वो लोगों को हमारा ट्रेड यूनियन IFTU तरफ से हम लोग बधाई देते हैं। जो मोदी का जो पॉलिसी देश में लागू करने जा रहा है वो डिसइन्वेस्टमेंट और प्राइवेटाइजेशन और लेबर एक्ट्स का जो अमेंडमेंट है ये पूरा देश के मजदूर लोगों के खिलाफ में है। जो मजदूर लोगों के जो अधिकार है वो अधिकार के खिलाफ में ये मोदी का सरकार देश में चल रहा है। इसलिए आज देश भर मजदूर लोग आज मोदी के सरकार के खिलाफ में एक बड़ा नारा उठा के एक स्ट्राइक के रूप में हमारा जो डिसिडेंट है वो डिसिडेंट मोदी के सरकार को आज देश भर बताए जा रहे हैं। इसलिए हम डिमांड कर रहे हैं डिसइन्वेस्टमेंट और प्राइवेटाइजेशन और लेबर लॉस का अमेंडमेंट ये पूरा मोदी सरकार वापस लेना और CAA NRC NPR जो लागू कर जा रहा है वो ये देश के जो ये देश का कॉन्स्टिट्यूशन है वो कॉन्स्टिट्यूशन के खिलाफ में जो मुस्लिम माइनॉरिटीज है वो लोगों के जो सेकंड सिटीजन के रूप में वो लोगों को बनाने के लिए जो लागू कर जा रहा है उसको भी वापस लेना बोल के IFTU तरफ से और से हम मोदी के सरकार को डिमांड कर रहे हैं।